అందరికీ నమస్తే. ప్రపంచంలో ఏ తల్లిని కూడా తన కన్న కొడుకు కొట్టాలని ఉండదు, కానీ పరిస్థితుల వల్ల అట్లా నా వల్ల తప్పు జరిగిపోయింది. అమ్మ, చేతులెత్తి నమస్కరిస్తున్నా, నన్ను క్షమించు. ఇంకోటి, ఏ రోజు కూడా నేను నా కుటుంబం మంచిగా ఉండాలి, నలుగురిలో తలెత్తుకొని తిరగాలని చెప్పి నేను అన్ని డబ్బులు ఖర్చు పెట్టి నా ఇంటికి పెట్టిన, నా తమ్ముని ఫస్ట్ పెళ్లి పెట్టిన, అన్నిటికి పెట్టిన. కానీ నేను ఊహించలేదు ఎప్పుడు కూడా. మా అమ్మనే నన్ను మోసం చేస్తాను ఊహించలేదు. సరే, కొట్టిన తప్పు జరిగింది, నలుగురిలో పెట్టి తిట్టిపియాలి, అంతేగాని దాన్ని వీడియో తీసి వైరల్ చేయడము, నేను పరువు కోసం ప్రాణం ఇచ్చే రకం. నేను ఆ వీడియో తీయడం వల్ల ఎక్కడ కూడా నేను తలెత్తుకొని తిరగలేని పరిస్థితి దాపరించింది. కేవలం ఆ వీడియో వల్లనే నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఆ వీడియో ఎవరు తీసిరు అనేది మా అమ్మకు తెలుసు, మా తమ్ముని కూడా తెలుసు. అంతెందుకు, ఆ వీడియో తీసింది మరదలే, దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే, అమ్మ, నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా, నన్ను నమ్మించి గొంతు కోసినట్టు నన్ను నా పిల్లాన్ని, నా పిల్లల్ని మాత్రం గొంతు కోయకు. నా పిల్లం అమాయకురాలు, చిన్నపిల్లలు. నా మీద పగబట్టినట్టు వాళ్ళ మీద పగబట్టకి దయచేసి దండం పెట్టి చెప్తున్నది. ఇంకో విషయం ఏంటంటే, ఆ వీడియో తీయడం వల్ల నాకు ఎక్కడా తలెత్తుకోలేని పరిస్థితి అయింది. అందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నా. నేను ఆ వీడియో తీయడం వల్ల ఖచ్చితంగా నేను వాస్తవం కూడా ఆ వీడియో వల్లనే నేను చనిపోవాలని నిర్ణయించుకున్నా. దయచేసి నన్నందరూ కూడా క్షమించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మిత్రులకు అందరు కూడా నన్ను దయచేసి క్షమించి, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, పార్టీ శ్రేణులకు అందరికి కూడా నేను పోయిన తర్వాత కూడా నా కుటుంబానికి అండగా నిలవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. భారత్ మాతాకి జై.